నా పేరు చెరుగుపల్లి వెంకయ్య. నేను స్కూల్ అసిస్టెంట్గా అశ్వర్యపేట గర్ల్స్ హై స్కూల్ నుంచి పోయిన సంవత్సరం మేలో రిటైర్ అయ్యా. రిటైర్ కన్నా ఒక నెల ముందు నుంచే నాకు ఆరోగ్య సమస్యలు స్టార్ట్ అయ్యి గాలి బ్లాడర్ పూర్తిగా మూసుకొని పోవటం వల్ల ఖమ్మంలో రెనోవా హాస్పిటల్లో మొదలు స్టంట్ వేశారు. దాని పీరియడ్ 3 వారాలు అన్నారు. 3 వారాల తర్వాత దాన్ని రిమూవ్ చేశారు. మళ్ళీ రెండో స్టంటు మళ్ళీ అదే రెనోవా హాస్పిటల్ వేశారు. దాని పీరియడ్ 6 వారాలు అన్నారు. కానీ మొదటి స్టంట్ వేసినప్పుడే ఇన్ఫెక్షన్ రావటం వల్ల రెండో స్టంట్ వేసినప్పుడు 10 రోజులకే బాగా పెయిన్ ఎక్కువయ్యి అక్కడి నుంచి మమతా హాస్పిటల్లో ఈహెచ్ఎస్ ఉందని తెలిసి మమతా హాస్పిటల్కి పోయినాం. మమతా హాస్పిటల్లో పోతే డాక్టర్ శశిర్ గారు, అతను దీనికి సంబంధించిన డాక్టర్, ఆయన బోడిపూడి శశిర్ గారు. ఆయన జూన్ 11వ తారీఖు నాడు నాకు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసేటప్పుడే కొంచెం ఏదో సక్సెస్ కానట్టుగా తెలిసింది. కానీ ఒక ఆపరేషన్ అయిన తర్వాత ఒక 6 నెలల పాటు ఈ ఆపరేషన్ పోయిన సంవత్సరం ఏప్రిల్లో మొదలుపెట్టి ఈ రోజు వరకు నేను కడుపు నిండా 4 మెతుకులు తిన్న రోజు లేదు. తింటేనేమో అరగట్లేదు, తినకపోతేనేమో ఆకలేస్తుంది. ఇట్లా ఈ సంవత్సరం నుంచి నా బాధపడుతూ ఉండగా మళ్ళీ పోయిన సంవత్సరం జనవరి 26 మొన్న జనవరి 26న మా ఫాదర్ చనిపోయాడు. నాకు ఈ సంవత్సరం ఈ ఆపరేషన్ బిల్స్, హాస్పిటల్ బిల్సే కాకుండా మా నాన్నగారు చనిపోవడం వల్ల కొంత ఖర్చు అయింది. ఇవన్నీ నేను నా స్నేహితులు, నా మిత్రులు అందరి ద్వారా నాకున్న ఎల్ఐసి పాలసీలు వాటిని సరెండర్ చేసి పోస్ట్ ఆఫీసులో కట్టిన వాటిని కూడా సరెండర్ చేసి ఇక నా తిప్పల్ని పడుకుంటూ వచ్చాను. నేను మళ్ళీ ఈ సంవత్సరం జనవరి 26 నుంచి మళ్ళీ డైలీ జ్వరం రావటం, తినదరకపోవటం, విపరీతమైన చలితో జ్వరం రావటం వల్ల మళ్ళీ శిశిర్ గారి దగ్గరికి పోవటం జరిగింది. ఆయన ఆపరేషన్ చేసింది కాబట్టి ఎండోస్కోపీ చేయించుకొని ఆ రిపోర్ట్ పట్టుకొని రమ్మన్నాడు ఆయన. సునీల్ జంగాల దగ్గరికి పోండి, ఆయన చేస్తాడంటే ఆయన దగ్గరికి పోయాడు. ఆయన దగ్గరికి పోయిన రోజు బీపీ బాగా డౌన్ ఉండి ఆ రోజు చేయలేదు ఆయన. 2 రోజుల తర్వాత పోతే ఎండోస్కోపీ చేసి ప్రాబ్లం ఉందని చెప్పిండు. ఆ రిపోర్ట్ పట్టుకుని శశిర్ గారి దగ్గరికి పోతే ఆయన కూడా దాదాపు ఒక అర్ధగంట సేపు మాతో మాట్లాడి ఏమీ అర్థం కావట్లేదు, మీరు హైదరాబాద్ పోమని చెప్పేసి 3 హాస్పిటల్ ప్రిఫర్ చేసిండు. ఫస్ట్ది ఏఐజీ, రెండోది నిమ్స్, మూడోది కిమ్స్. ఈ హాస్పిటల్కి పోండి అని చెప్పేసి ఆయన ప్రిఫర్ చేసిన తర్వాత సరిగా నా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. మా మేడం ఒంటి మీద ఉన్న బంగారం పెట్టి ఒక 6 లక్షలు తీసుకొని పోతే వారం రోజుల్లోనే 6 లక్షలు అయిపోయింది. అక్కడ టెస్టులు మొత్తం చేశారు. చేసిన తర్వాత ఇది క్యాన్సర్ అని చెప్పారు, ప్రోస్టేట్ క్యాన్సర్ అని చెప్పారు. అక్కడ నుంచి ఖమ్మంలో వచ్చి 4 రోజులు ఖమ్మంలో ఆరోగ్య హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. నిన్న సాయంత్రమే మొదటి కీమోథెరపీ నిన్న స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి నేను సాయంత్రం డిశ్చార్జ్ చేశారు. మళ్ళీ వారానికి మళ్ళీ ఒకసారి కీమోథెరపీ అన్నారు. మళ్ళీ వారానికి కీమోథెరపీ అన్నారు. 3-4 కీమోథెరపీ చేసిన తర్వాత మీకు ఎంతవరకు తగ్గింది, ఎంతవరకు తగ్గలేదు, దాన్ని బట్టి ఆపరేషన్కి మీరు రెడీగా ఉండండి
ఆపరేషన్కి 10 లక్షలు అయితే, ఆపరేషన్కి 6 లక్షలు అయితే, మిగతా మీకు ఖర్చులకు ఒక 4-3 లక్షలు అయితే 10 లక్షలు రెడీకి పెట్టుకొని నువ్వు అన్న కూర్చోమని చెప్పేసి వాళ్ళు చెప్పారు. నా పరిస్థితి సార్, నేను మా నాన్న కూలి పని, మా నాన్న జీతం చేసేవాడు, మా అమ్మ కూలి పని చేసేది. ఏదో కష్టపడి చదువుకున్న ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ఏదో నెట్టుకొని వస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇక నా దగ్గర ఉన్న డబ్బులన్నీ పెట్టి, ఇంతవరకు అయిపోయినాయి, పెట్టిన డబ్బులన్నీ అయిపోయినాయి. ఇక ట్రీట్మెంట్ చేసుకోవడానికి నా దగ్గర ఏమీ లేవు. ఈ సంవత్సర కాలం నుంచి నా ఫ్రెండ్స్ అందరు కూడా నాకు మనోధైర్యం ఇచ్చుకుంటా వచ్చారు. వాళ్ళందరికీ నా తరఫున ధన్యవాదాలు, నా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో అటెండ్ అయిన పాత్రికేయ మిత్రులందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, చాలా ఇబ్బందుల్లో ఉన్నా సార్. పిల్లలు సెటిల్ కాలేదు. పెన్షన్ వస్తే ఒక 60,000 పెన్షన్ వస్తూ ఉంది. ఈ 60,000 పెన్షన్లో 38,000 ఇంటికి ఈఎంఐయే పోతూ ఉంది. ఎక్కువ 10-12,000, ఒక 20,000 మిగిలితే, ఆల్రెడీ నాకు స్పాండిలైటిస్, సయాటికా ప్రాబ్లం ఉంది. మా మేడంకేమో ఫిట్స్ ప్రాబ్లం ఉంది. నాకు 2 పొత్తులో నెలకొక 7-8,000 మెడిసిన్స్కి అవుతున్నాయి. మళ్ళీ ఫ్రీక్వెంట్గా హాస్పిటల్కి పోవటం, చూయించుకోవటం, ఇట్లా బండి నెట్టుకుంటూ వస్తున్నాయి. ఇక దీనివల్ల నేను ఇక ఆర్థిక పరిస్థితి సంవత్సరం అయింది రిటైర్ అయ్యి, ప్రభుత్వం నుంచి నాకు ఎలాంటి ఒక పెన్షన్ తప్పితే ఎలాంటి బెనిఫిట్స్ రాలేదు, రావాల్సిన బెనిఫిట్స్. నా రిక్వెస్ట్ ఏంటంటే, నాకు రావాల్సిన బెనిఫిట్స్ని నా అనారోగ్య సమస్యలు ఉండటం మూలాన మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే నా వల్ల దయవుంచి, ఎందుకంటే అది వెంకటగిరి క్రాస్ రోడ్ ఇల్లు, ఖమ్మం రూరల్ మండలం, పాలేరు నియోజకవర్గం. మరి శ్రీనివాసరెడ్డి గారు మాకు ఎమ్మెల్యే, మంత్రి కూడా ఆయనే. శ్రీనివాసరావు గారు కొంచెం నా మీద దయదలిచి, అట్లాగే నేను రిటైర్ అయిన అశ్వరంపేటలో ఎమ్మెల్యే గారు జారి ఆదినారాయణ గారు, వారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు, తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఓ గారి ఆఫీసులు కూడా కొన్ని మెడికల్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి, ఏమీ రాలేదు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంది సార్. క్యాన్సర్ అన్న కాడ నుంచి రిటైర్ అయిన తర్వాత ఇక ఆర్థిక సమస్యలు బాగాలేకపోవటం మూలాన, ఇంట్లో పరిస్థితులు బాగాలేకపోవటం మూలాన, ఈ తెలిసిన తర్వాత ఇక మా కుటుంబ సభ్యులు నాకు ఎట్ట చెప్పాలో వాళ్ళు బాధపడుతూ, నేను బాధపడుతూ, ఇక ఈ వారం రోజుల నుంచి సార్ ఇప్పటికి 20 రోజులైంది అన్నం తినక, 20 రోజులైంది అన్నం తినక. తింటేనేమో వాంతులు అయితే అయిపోతున్నాయి, తినకపోతేనేమో ఆకలి అవుతుంది. ఇక మా క్రాస్ రోడ్లో ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే ఆయన వచ్చి ఫ్రూట్స్ పెడతా ఉన్నాడు. రిటైర్ అయింది మే 2025లో రిటైర్ అయినా, అప్పటి నుంచి కూడా రావాల్సినవి ఏమీ రాలేదు. సరే వస్తాయిలే అని చూసుకునే సందర్భాలు, వస్తాయిలే అని చెప్పేసి ఉన్న సందర్భంలో ఈ క్యాన్సర్ ఒక అటాక్ కావటం, ఉన్న డబ్బులు అయిపోవటం, మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకునే అవకాశం కూడా నా దగ్గర ఆర్థికంగా లేకపోవడం వల్ల మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తాను సార్, నాకు రావాల్సిన డబ్బుల్ని అందించి ఇన్ టైంలో అందిస్తే నాకు బతకడానికి ఉపయోగపడతాయి. ఇక నాకల్లా ఇక ఇంతకన్నా నాకు చెవులు దమ్ములు పడుతున్నాయి సార్. నాకు
చెవు దమ్ములు పడితే నేను మాట్లాడటం కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. కాబట్టి మీ ద్వారా గవర్నమెంట్కి నా ప్రాణాన్ని బతికేమని కోరుతుంది సార్. ప్రభుత్వానికి ఎమ్మెల్యే శ్రీ మంత్రి శ్రీనివాసరెడ్డి గారికి, జారీ ఆదినారాయణ గారికి, అశ్వరపేట ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ గారికి, కొత్తగూడెం కలెక్టర్ గారికి, కొత్తగూడెం డిఓ గారికి అందరికీ నేను కృతజ్ఞత కొట్టా సార్. నేను నాకు సహాయం చేసి పెట్టమని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా. నా పేరు మడిపల్లి బాబు. నేను కూడా 36 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసి 2025 జనవరి 31న ఖమ్మం 3 టౌన్ పిఎస్లో ఏఎస్ఐగా రిటైర్డ్ అయినాను. రిటైర్డ్ అయిన తర్వాత మేమందరం కూడా, వెంకయ్య గారు మేమందరం కూడా స్నేహభావంతో ఎంతో అన్యోన్యంగా ఉంటాము. వెంకయ్య గారికి సార్ చెప్పారు, పోయిన సంవత్సరం మే నెలలో రిటైర్డ్ అయ్యారు. ఆ తర్వాత అనారోగ్యాల గురించి చెప్పారు. ప్రస్తుతం వెంకయ్య గారికి రావలసినటువంటి పోయిన సంవత్సరం అంటే 2025 మే 31 నాడు వెంకయ్య గారు రిటైర్డ్ అయ్యారు. ఆ రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోవడం, ఆయన గారికి అనారోగ్యం, ఇవన్నీ కూడా ఈ క్రమం మొత్తం కూడా చెప్పడం జరిగింది. వెంకయ్య గారు హెచ్ఎం గారు, రిటైర్డ్ హెచ్ఎం గారు. అయితే ఇప్పుడు వచ్చిన జబ్బు మనం ఎవరు కూడా రావాలని కోరుకోము. అది గాలి బ్లాడర్ మోసపోయి దాన్ని స్టెంట్ వేసి, ఆ స్టెంట్ల తర్వాత మళ్ళీ స్టెంట్లు వేసి తర్వాత లాస్ట్కి అది సెట్ కాకపోతే గాలి బ్లాడర్ని రిమూవ్ చేయడం జరిగింది. ఆ రిమూవ్ చేసే క్రమంలో ఇంకేమైనా జరిగిందో ఏమో తెలియదు, కానీ అది కాస్త ప్యాంక్రియాటిక్ తగిలి ఏదో జరిగి అందులో చిన్న పసలాగా వచ్చి ఆ తర్వాత అది ఓ చిన్న గడ్డలాగా ఏర్పడి ఇక్కడ చూపిస్తే ఆ రిమూవ్ చేసిన అంటే గాల్ బ్లాడర్ రిమూవ్ చేసిన డాక్టర్ గారిని చూపిస్తే వాళ్ళకి అనుమానం వచ్చి ఎందుకైనా మంచిదని హైదరాబాద్ ఏఏజీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ ఏఏజీలో అన్ని టెస్టులు చేస్తే ఆ ప్యాంక్రియాటిక్లోని క్యాన్సర్గా ఆ పుండు తయారైంది. అక్కడ ఉన్న వారం రోజులకే 7 లక్షల ఖర్చు అయిపోయింది. ఆ తర్వాత వారు ఆర్థికంగా చాలా, వాళ్ళ నాన్నగారు చనిపోయాక అయిన ఖర్చులు, వాళ్ళ ఇంట్లో పరిస్థితి కూడా చాలా బాగోలేదు, చాలా దీనా స్థితిలో ఉన్నారు. ఈ హైదరాబాద్ పోయేటప్పుడు కూడా వారి భార్యది ఇంకా కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని అంటే బంగారం కుదవకట్టును పెట్టి చేయడం జరిగింది. ఇక ఇప్పుడు విషయం ఏంటంటే, లాస్ట్గా ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, వెంకయ్య గారికి రావాల్సిన సరెండర్ లీవ్లు కానీ, తర్వాత గ్రాడ్యుటీ కానీ, తర్వాత కమిటేషన్ కానీ, తర్వాత జీపీఎఫ్ కానీ, తర్వాత 300 రోజులు అమ్ముకునే ఈఎల్ దాన్ని జీతంగా ప్రకటించి దాన్ని కూడా డబ్బులు ఇస్తారు. వీటిలో ఏవి కూడా సుమారు 60 లక్షల పైబడి వెంకయ్య గారికి రావాల్సి ఉన్నాయి. ఈ 60 లక్షల రూపాయలు కూడా ఈ రోజు వరకు ₹1 కూడా రాలేదు. ఆ రూపాయి రాని వాళ్ళలో నేను కూడా ఒక బాధితుడినే. నాకు కూడా 65 లక్షల దాకా రావాలా, ఏ ₹1 కూడా డబ్బులు పడలేదు. సరే, మేము కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు పోయాం, కంటెంప్ట్ వేసాం. అది మళ్ళా జూన్ 10వ తారీఖుకి వాయిదా ఉంది. సరే, అది వేరే విషయం. ఇప్పుడు నేను వెంకయ్య గారి తరఫున నేను ఒక రిటైర్డ్ ఉద్యోగిగా, నేను ఒక బాధితుడిగా, అందులో ఈ ఖమ్మం జిల్లా రిటైర్డ్ ఉద్యోగుల సంఘానికి ఈ మధ్య నేను నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం కూడా జరిగింది. అయితే ఈ క్రమంలో వెంకయ్య గారు ప్రాణాలు కాపాడాలంటే అది వచ్చింది ఆషామాషి జబ్బు కాదు. దానితో పాటు అది ప్యాంక్రియాసిక్ వచ్చింది. గాలి బ్లాడర్ని అయితే రిమూవ్ చేయొచ్చు, కానీ ప్యాంక్రియాసిని రిమూవ్ చేసే ఆస్కారమే లేదు. దాన్ని రిమూవ్ చేయాలంటే మనం ప్రమాదకరం, అంటే ఇక మీకు అర్థమైంది నేను చెప్పే విధానం. కాబట్టి దయచేసి గవర్నమెంట్ వారిని, ముఖ్యమంత్రి గారిని, ఇక్కడున్న మన జిల్లాలో ఉన్న 3 మంత్రులు గారిని, తర్వాత అధికారులైన డిఈఓ గారిని, కలెక్టర్ గారిని, వీళ్ళందరికీ కూడా నేను వేడుకునేది ఏంటంటే, వెంకయ్య గారి తరఫున, ఉద్యోగస్తులందరి తరఫున నేను వేడుకునేది ఏంటంటే, 2 చేతులు ఎత్తి వారికి దండం పెడుతూ, మా వెంకయ్య గారి ప్రాణాలు కాపాడాలి అంటే
జీపీఎఫ్, గ్రాడ్యుటీ, కంపిటీషన్ లీవ్, 300 రోజులు డబ్బులు, తర్వాత సరెండర్లో ఇంకా రావాల్సిన బెనిఫిట్స్ మొత్తం ఆయన గారికి ఏమేమైతే బెనిఫిట్స్ రావాలన్న గవర్నమెంట్ నుంచి దయామయులైన ముఖ్యమంత్రి గారిని సాధారణంగా వేడుకునేది ఏంటంటే వారికి ఇమ్మీడియట్గా డబ్బులు మీరు ఈ వారం రోజుల్లో కనుక చేస్తే వారికి కీమోథెరపీ చేస్తున్నారు. వరుసగా 8 నెలలు కీమోథెరపీ చేయాలట. కీమోథెరపీ చేసినా కూడా గ్యారెంటీ లేదని డాక్టర్లు ఇండైరెక్ట్గా పేషెంట్ చెప్తే బాధపడతారని వాళ్ళ అబ్బాయికి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ సమయంలో ప్రెస్ రోడ్డు ముందు మేము ఏది దాయకూడదు, దాయడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి వారి ప్రాణాలు కాపాడి వారి కుటుంబాన్ని ఆదుకోవాలంటే గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొత్తం కూడా వారికి అందజేస్తే వారు ఆ డబ్బులతోని ఆరోగ్యాన్ని చూపించుకుంటారని నేను మనసారా కోరుకుంటూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను. ఆల్రెడీ 6,000 కోట్ల రూపాయలు ఇప్పుడు రిలీజ్ చేశారు. మళ్ళీ ఇంకొక 1,000 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేస్తున్నారు. మన జిల్లా నుంచి ఏలూరు శ్రీనివాసరావు గారు స్టేటు కార్యదర్శిగా కూడా ఉన్నారు. కాబట్టి వారి ద్వారాగా అయితే, అధికారుల ద్వారాగా అయితే, మీ ద్వారాగా ముఖ్యంగా మీరే ఇప్పుడు మాకు అండ, మీరే మాకు దయామయులు. మీ రిపోర్టర్స్, మీ విలేకరులు, మీ జర్నలిస్టులే ఇప్పుడు మమ్మల్ని, మా వెంకయ్య గారిని కాపాడాలంటే మీ ద్వారాగా ముఖ్యమంత్రి గారికి పంపించే యూట్యూబ్ ద్వారా అయితే, సోషల్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అయితే, ప్రింట్ మీడియా ద్వారా అయితే వీటన్నిటిని కూడా పంపించి మా వెంకయ్య గారి ప్రాణాలు కాపాడి ఆయనకు రావాల్సిన బెనిఫిట్సే మేము కోరుకునేది. ₹1 అదనంగా ఏమీ లేదు. కాబట్టి ఇప్పటికే 15 లక్షల దాకా అప్పు అయింది. ఆ అప్పులు ఇచ్చుకొని మిగిలిన డబ్బులతోని వెంకయ్య గారిని సేవ్ చేసుకోవాలంటే ఒక కీమోథెరపీ, అది డేంజర్ ప్లేస్, మామూలుగా ఎక్కడో కాదు అది. అది ప్యాంక్రియాసి అంటే అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. జరగరాని ప్రదేశంలో అది వచ్చింది. కాబట్టి మీ అందరూ చేతులు ఎత్తి మీకు కూడా మళ్ళీ నేను ఒకసారి నమస్కారం చేస్తున్నాను. వెంకయ్య గారికి రావాల్సిన బెనిఫిట్స్ మీ ద్వారాగా ఇప్పించగలరని 2 చేతులు ఎత్తి వేడుకుంటూ ముగిస్తున్నాను. నా పేరు మేలచెరు బాబు, ఎంఎఫ్ జిల్లా అధ్యక్షులుగా నేను ఇప్పుడు నియమించబడ్డాను. మరి వెంకయ్య గారు చెప్పినటువంటి వారి ఆర్థిక స్థితిగతులను, అదేవిధంగా వారి బాధలను అన్నీ మీకు విన్నవించి ఉన్నారు. మరి ఆయన చాలా హీన స్థితిలో ఉన్నాడు. మరి ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు సరిగా లేనటువంటి విషయము మరి ఇప్పుడు పెద్దలు వివరించారు. 15 లక్షలు ఎప్పటికే అప్పైనాయి. వీటన్నిటిని కూడా దయచేసి విన్నవించాలి. మరి ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వెంకయ్య గారు పాలేరు నియోజకవర్గంలో ఉన్నారు. అంటే శ్రీనివాసరెడ్డి గారి మరి ఇలాకా అదంతా మరి ఆయన గారికి ప్రత్యేకమైనటువంటి 2 చేతులతో నమస్కరించి నేను కూడా మీకు విన్నవిస్తూ ఉన్నానండి. మరి అతి త్వరలో వీలైనంత తొందరగా రావాల్సినటువంటి బెనిఫిట్స్ మొత్తం వెంకయ్య గారికి అందజేసి, మీరు ఇప్పుడు ఏదైతే ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటున్నారో మరి దాన్ని మీరు నిరూపించుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ, కోరుతూ మరి ఈ సందర్భంగా మేము డిమాండ్ కూడా చేస్తున్నామండి. మానవత దృక్పథంతోని దయచేసి వెంకయ్య గారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ మొత్తం వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని ప్రత్యేకంగా మీకు మరీ కోరుకుంటూ, ఇది ముఖ్యమంత్రి గారికి చేరే వరకు దయచేసి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సహకరించాలని అందరికి విజ్ఞప్తి చేస్తూ